హై ప్రొఫైల్ లీడర్ అరెస్ట్ అవుతారు. మొన్ననే ఈడీ కవిత కేసులో తేల్చి చెప్పింది. కవిత సుప్రీంకోర్టు అప్రోచ్ అయ్యి హైకోర్టును అప్రోచ్ అవుతున్నటువంటి సందర్భంలోనే త్వరలో హై ప్రొఫైల్ వ్యక్తిని కూడా అరెస్ట్ చేస్తాను. నేను ఆ రోజునే చెప్పా, హై ప్రొఫైల్ అంటే కేజ్రీవాలేనా అని. ఇవాళ తేలిపోయింది కదా. ఈడీ కోర్టులో సాక్ష్యాలు చూపించింది. కోర్టులో ఏం వేశాడు ఆయన, హైకోర్టులో 9 సార్లు నుంచి విచారణకు హాజరు. అక్కడే అర్థమైపోయింది ఆయనకి విచారణకు ఎందుకు హాజరు కావట్లేదని. ఏమీ లేకపోతే కనుక ధైర్యంగా వెళ్ళి నుంచుని మాట్లాడేవాడు. సిసోడియా అరెస్ట్ అయ్యాక, చంద్రశేఖరన్ అరెస్ట్ అయ్యాక, సుఖేష్ చంద్రశేఖరన్ లేదని ఎట్లా చెప్తారు? డబ్బులు వెళ్ళినాయి మొత్తం పక్క. ఎప్పుడైతే ఫోన్లు ధ్వంసం చేశారో ఆ రోజునే జాతకం మొత్తం బయటపడింది. ఆ రోజునే అర్థమైపోయింది కుంభకోణం అన్నటువంటి. లేకపోతే ఫోన్లు ఎందుకు ధ్వంసం చేయాలా? ఇప్పుడు అందులో కేజ్రీవాల్ దగ్గరకు వచ్చింది. కేజ్రీవాల్ కోర్టులో వేసినటువంటి పిటిషన్తో తనకు రక్షణ వస్తుంది అనుకుంటే రివర్స్ అయ్యింది. అరెస్టు చెయ్యమని మేము స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఆ వెంటనే ఈడీ పరుగులు పెట్టుకుంటూ కేజ్రీవాల్ ఇంటికి వెళ్ళింది. కేజ్రీవాల్ని ఈడీకి విచారణ కార్యాలయానికి రమ్మంటే అబ్బాయి నేను రాను, అడ్డం తిరగడం. ఇక్కడ బేసిక్గా ఏంటంటే సీన్ క్రియేట్ చేయడం అన్నటువంటి రూట్లో నడుపుకుంటూ వస్తున్నారు. ఓవరాల్గా లాలూ ప్రసాద్ యాదవ్ లాంటోడు అవినీతి పరుడు అని చెప్పేసే వ్యవహారాలు విషయం ఒకటైతే, అలాంటి అవినీతి పంకిలంతో విసిగిపోయినటువంటి ప్రజలు నమ్మినటువంటి కేజ్రీవాల్ ఇవాళ అంతకంటే దారుణమైన అవినీతి, అది కూడా లాలూ ప్రసాద్ లాంటోడు గేదెలకు వేయాల్సిన గడ్డి తను వాడేసుకోవడమో సైడ్ చేసుకోవడమో చేశాడు. ఈయన ఏ లిక్కర్ అయితే వ్యతిరేకంగా అన్నా హజారే లాంటి వాళ్ళు ఉద్యమించేవాళ్ళు, ఆ లిక్కర్ని తీసుకొచ్చి జనాలకి మరింత అందుబాటులోకి తీసుకొచ్చి ప్రభుత్వ వ్యవస్థలను తీసుకెళ్ళి చంకనాకిచ్చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్గా అనెథికల్ ప్రాక్టీసెస్ పీక్ స్టేజ్కి వెళ్ళడమే కేజ్రీవాల్ పతనానికి మెట్టయింది. ఫైనల్గా ఒక రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఆయన.